థ్యాంక్ యూ. సార్ సార్ బాబ్జీ నా కొంచెం దగ్గర సార్ సార్ जोहार डॉक्टर भीमराव अम्बेडकर, जोहार डॉक्टर भीमराव अम्बेडकर। అంబేద్కర్ భవన్ మరమ్మతులకి 21 లక్షల రూపాయలు నిధులు కేటాయించి దగ్గరుండి పనులు పర్యవేక్షించినటువంటి నగర కమిషనర్ నందన్ అభిలాష్ గారికి, వారికి సహకరించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా దళిత నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి మిగతా వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ భారతమాత ముద్దుబిడ్డ, ఏదైతే ఈ యొక్క సమాజంలో అణగారిన వర్గాల ప్రయోజనాల కోసం ముందు చూపుతో వారు తీసుకున్న నిర్ణయాలు ఈనాటికి కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ వస్తున్నాయి. అలా కాకుండా అణగారి వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ గారి సూచనల మేరకి అభివృద్ధి జరగకుండా ఉంటే భారతదేశం కూడా ఈ యొక్క ప్రపంచంలో అనేక దేశాల మధ్యగా ప్రమాదంలో పడి ఉండే పరిస్థితి. అంత ముందు చూపుతో భారతదేశం గురించి, ఈ దేశ ప్రజల గురించి, ఈ దేశ భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన అంబేద్కర్ గారి భవనం, వాస్తవం చెప్పాలంటే మరమ్మతులు చేశాం, సంతోషం. కానీ నాకైతే తృప్తి లేదు. నాకు ఎప్పుడు సంతోషం ఉంటుందంటే ఈ యొక్క నెల్లూరు నగరంలో అంబేద్కర్ భవన్, బాబు జగజ్జీవన్ భవన్, ఈ 2 భవన్లు కూడా ఏదైతే నిధులు అన్నీ కూడా కేటాయించి ఆ యొక్క భవన్లు కానీ పూర్తి చేసినట్లయితే అదే నిజమైన సంతోషం. ఇప్పటికీ ఈ పని మీద అటు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బేదా రవిచంద్ర గారు, 2 మంత్రులు కూడా పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కూడా ప్రత్యేక ఆలోచన చేసి ఉన్నారు. దీని విషయం మీద ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కూడా ప్రత్యేకంగా మాట్లాడి ఉన్నారు. అతి త్వరలో కూడా ఈ పనులు కూడా ప్రారంభమవుతాయని చెప్పి మనసావాచ్యం నమ్ముతూ, పూర్తి స్థాయిలో ఏ విధంగా ఈ పక్కనే ఉన్నటువంటి ప్రాంతంలో బీసీ భవన్ కోసం అడుగులు ఏ విధంగా వేగంగా పడుతున్నాయో, రోడ్డుకి పక్కన ఉండే ప్రాంతంలో అంబేద్కర్ భవన్, అదేవిధంగా బాబు జగజ్జీవన్ భవన్ ఇవన్నీ కూడా పూర్తి చేసినప్పుడు తద్వారా ప్రజలకి మేలు జరుగుతుంది. ఆ మహానుభావుల పేర్లు కూడా మరోసారి స్మరించుకున్నట్టు తెలియజేసుకుంటూ మరోసారి కమిషనర్ గారిని ప్రత్యేక అభినందిస్తుంది. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్ రెనోవేషన్ సంబంధించి గతంలో ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అప్పటి కలెక్టర్ ఆనంద్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే వారు దాన్ని మాకు ఫార్వర్డ్ చేయడం, మేము గౌరవ శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకెళ్ళడం, దానికి అప్పటి మేయరు, కౌన్సిల్ అందరూ కూడా సహకరించి అటువంటి మంచి పనికి అందరూ కూడా సహకరించాలని చెప్పి ముందుకు వచ్చి వెంటనే 21 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంతో కాంట్రాక్టర్ సురేష్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీన్ని చాలా చక్కగా, అనుకున్న టైం కంటే తక్కువ టైంలోనే చాలా చక్కగా వారు ప్రత్యేక శ్రద్ధ దీన్ని తీర్చిదిద్దారు. దీనికి కాంట్రాక్టర్ని అభినందిస్తూ, అదేవిధంగా ఈ భవన రినోవేషన్కి మరమ్మతులకి సహకరించినటువంటి అప్పటి కలెక్టర్ గారు ఆనంద్ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మరియు మేయర్ గారు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఏదైతే ఈ భవనాన్ని మనం నిర్మించామో లేదా మరమ్మతులు చేశామో దీని యొక్క మెయింటెనెన్స్ కూడా చాలా అవసరం. ఆ మెయింటెనెన్స్ సంబంధించి ప్రస్తుతం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. సో చేసినటువంటి ఖర్చు దానికి కొంతకాలం పాటు ప్రజలకు ఉపయోగపడాలి ఉండాలంటే మెయింటెనెన్స్ కూడా అవసరం. దానికి సంబంధించి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి దీన్ని కొద్దిగా ప్రక్షాళన చేసే దిశగా కూడా కలెక్టర్ గారితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పి, ఇంకా భవిష్యత్తులో కూడా ఇదే కాదు, గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో గత ఏప్రిల్ 5వ తారీఖున బాబు జగజ్జీవన్ కమ్యూనిటీ హాల్ని క్రాంతినగర్లో ఓపెన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ 14న అదే నెలలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ని ఇక్కడ 34th వార్డులో ఓపెన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున ఇక్కడ అంబేద్కర్ భవనం యొక్క మరమ్మతులు చేసి మళ్ళీ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. ఖచ్చితంగా ప్రజలందరూ వీటిని సరైన విధంగా ఉపయోగించుకోవాలని చెప్పి, వాటి యొక్క మెయింటెనెన్స్ కూడా మనం 10 కాలాల పాటు వారందరికీ ఉపయోగపడే విధంగా వాటిని ఒకరి స్వార్థం కోసం, ఒక ప్రయోజనాల కోసం కాకుండా అందరికి ఉపయోగపడేలా ఉండాలని చెప్పి, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. వారు భారతదేశం ఉన్నటువంటి మేధావులు అగ్రగణ్యుడు, గొప్ప మానవతావాది. వారి వల్లనే నాలాంటి ఒక సామాన్యుడు కమిషనర్ కాగలిగారు.
ఈ మన పక్కన ఉన్నటువంటి ఒక సామాన్య రైతు కుటుంబం ఉన్నటువంటి సేదిరెడ్డి గారు ఈ రోజు 3 సార్లు ఎమ్మెల్యేగా కాగలిగారు. అటువంటి మహనీయుని కోసం ఆయన పేరు మీద ఏం చేసినా తక్కువ అని చెప్పి తెలియజేస్తూ అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.